రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మూసివేయటం ఇప్పుడు రచ్చకి దారితీస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. పునర్విచారణకు అనుమతి కోరుతూ కోర్టుకు వెళుతోంది పోలీస్ శాఖ. విద్యార్థుల ఆందోళనతో హెచ్సీయూలో పోలీసులు మోహరించారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై మరోసారి రచ్చ జరుగుతోంది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అసలు అతను దళితుడే కాదని పోలీసులు రిపోర్ట్ ఇవ్వడంతో హెచ్సీయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో రోహిత్ వేముల ఆత్మహత్యపై మరోసారి దుమారం రేగుతోంది. 8 ఏళ్ల తరువాత రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ తెరపైకొచ్చింది. 2016 జనవరి 17న హెచ్సీయూలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు రోహిత్. అప్పటి హెచ్సీయూ వీసీతో పాటు బీజేపీ నేతల వేధింపుల కారణంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ప్రధాన ఆరోపణ. దాంతో రోహిత్ సూసైడ్ పై ఆనాడు పెను దుమారమే రేగింది. అప్పుడు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ వామపక్ష నేతలు హెచ్సీయూకి రావడంతో రోహిత్ ఆత్మహత్య ఘటన నేషనల్ ఇష్యూగా మారింది. జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున కవరేజ్ ఇవ్వడంతో దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసింది. అంతేకాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. రోహిత్ కేసును మూసివేయడంతో హెచ్సీయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో భారీగా పోలీసు బలగాలు మోహరించారక్కడ. ప్రెజెంట్ హెచ్సీయూలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది అక్కడ. పూర్తి వివరించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, హెచ్సీయూ దగ్గర ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? రోహిత్ వేముల తల్లి, సోదరుడు ఏమంటున్నారు? తీవ్ర సంచలనం సృష్టించినటువంటి రోహిత్ వేముల కేసు క్లోజ్ చేయడం పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలను జారీ చేసింది. కేసును పునర్విచారణ చేయాలంటూ కూడా సూచించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ సైబరాబాద్ సిపికి కూడా కేసుకు సంబంధించి మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా విచారణ జరగాలి అంటూ కూడా అతనికి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం కొంత ప్రశాంత వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించి మళ్ళీ రీఓపెన్ చేయాలి అని చెప్పిన తర్వాత కొంత విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన విరమించారు. అయితే ఈరోజు మరికొంతమంది విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రిని కలిసి ఒక రిప్రజెంటేషన్ లెటర్ని ఇవ్వనున్నారు. కేసుకు సంబంధించి ఎటువంటి జాప్యం జరగకుండా రోహిత్ వేములకు ఖచ్చితంగా కూడా న్యాయం జరిగే విధంగా తాము పోరాటం చేస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని కలిసి ఒక రిప్రజెంటేషన్ లెటర్ను కూడా ఇవ్వనున్నారు. అయితే 2016 జనవరిలో ఈ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రోహిత్ వేముల మరణానికి అప్పుడు బీజేపీకి నేతలతో పాటుగా అప్పుడు బీసీ అప్పారావు కూడా ఉన్నట్లు మొత్తం కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పుడు కొంత నేషనల్ వ్యాప్తంగా కూడా ఒక బిగ్గెస్ట్ న్యూస్గా ఈ యొక్క కేసు మారింది. అయితే తాజాగా మాత్రం నివేదికలో ఎటువంటి తప్పులు లేవు, అంతేకాకుండా దళితకి సంబంధించినటువంటి బిడ్డ కూడా కాదు అంటూ కూడా ఆ నివేదికలో పేర్కొనడము, అంతేకాకుండా ఈ కేసును క్లోజ్ చేస్తామని చెప్పడంతో కూడా నిన్నంతా కూడా హెచ్సీయూ దగ్గర ఒక తీవ్రమైనటువంటి ఆందోళన అయితే కనిపించింది. మొత్తంగా ఈ యొక్క కేసుకు సంబంధించి మాత్రం కేసు పునర్విచారణ చేయాలని చెప్పడంతో ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా ముఖ్యమంత్రిని కలిసి ఒక రిప్రజెంటేషన్ లెటర్ని అయితే సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో కేసు రీఓపెన్ చేయడం దాని పట్ల కూడా ఒకవైపు అటు రోహిత్కి సంబంధించినటువంటి తల్లి, సోదరుడు కావచ్చు, వాళ్ళకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి మళ్ళీ పునర్విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్ జ్యోతి, థ్యాంక్ యూ.